హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో ఈరోజు మనం బ్లౌజ్ ప్యాటర్న్ అంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాము. సో ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. ఓకే, సో ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజ్ అంటే 36 కన్నా ఎక్కువ సైజు ఉన్న బ్లౌజ్ని మనం కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే క్లాత్ మీద కట్ చేస్తే ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సైడ్ జాయింట్ ఎక్కడో చోటు పడుతుంది. సో అలా జాయింట్ చేసినప్పుడు బిగినర్స్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ఒక ప్యాటర్న్ అనేది పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు బ్లౌజ్ మీద పెట్టి కట్ చేసుకుంటే మీరు అటాచ్మెంట్స్ చేసేటప్పుడు అంటే సైడ్ జాయింట్స్ కానీ ఎక్కడైనా అతకాల్సి వచ్చినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అందుకోసం నేను పేపర్ మీద చూపిస్తున్నాను. అండ్ అలాగే ఒక కస్టమర్ది మనం పేపర్ ప్యాటర్న్ డ్రా చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ టైం రిపీటెడ్గా సేమ్ ఇదే మెజర్మెంట్ని ఇదే కటింగ్ని క్లాత్ మీద పెట్టి కట్ చేసేయచ్చు అనమాట. సో ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. సో 13 ఇంచెస్కి కింద ఒక లైన్ కటింగ్కి మార్క్ చేసుకుంటాము, పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 13 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఓకే, 13 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత పైన టాప్ లైన్లో ఇంకొక పావు ఇంచ్ నుంచి 1 పాయింట్ ఎక్కువలో స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి చెస్ట్ సైజ్ 35.5 అండి. సో 35.5కి డివైడెడ్ బై 6 చేయాలి. సో 35.5 డివైడెడ్ బై 6 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని ఆర్మ్ డౌన్ కింద మనం మార్క్ చేసుకుంటాం. అంటే చెస్ట్ డౌన్ అంటే షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ ఎంత రావాలి అంటే 5.9 ఇంచెస్ రావాలి. బట్ నేను ఇక్కడ 6 ఇంచెస్ పెట్టాను. అంటే 1 పాయింట్ ఎక్కువలో నేను 6 ఇంచెస్ వరకు పెట్టాను. ఎందుకు అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన కీ పాయింట్స్ అనేవి 2 ఉన్నాయండి. ఒకటి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఒకటి ఆర్మ్ హోల్ మీద, ఇంకొకటి షోల్డర్ మీద. ఓకేనా, షోల్డర్ అనేది ఇక్కడ 15.5 ఇంచెస్ ఉంది ఫుల్ షోల్డర్ అనేది. అండ్ ఆర్మ్ హోల్ అనేది 17 ఇంచెస్ ఉంది. ఓకే, సో 17 ఇంచెస్ అంటే ఎక్కువ. సో ఆర్మ్ హోల్ మీద అండ్ అలాగే షోల్డర్ మీద రెండిటి మీద డిపెండ్ అయ్యి ఒక 1 పాయింట్ ఎక్కువలో తీసుకున్నాను. యాక్చువల్గా ఫార్ములా ప్రకారం ఇది ఎగ్జాక్ట్ పాయింట్, కానీ మన ఆర్మ్ హోల్ అనేది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, షోల్డర్ అనేది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాని మీద కూడా బేస్ అయ్యి అయితే ఆ లైన్ చెస్ట్ లైన్ అనేది కిందకి అవ్వచ్చు లేదా పైకి అవ్వచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చెస్ట్ లైన్లో చెస్ట్ డివైడెడ్ బై 4 ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని చెస్ట్ లైన్లో మార్క్ చేసుకుంటాం. ఇక్కడ చెస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే 8.8 ఇంచెస్, నియర్లీ 8.75 ఇంచెస్ అనేది వచ్చింది. కానీ నేను ఇంకొక పావు ఇంచ్ పెట్టుకుని 9 ఇంచెస్కి పెట్టుకున్నాను. పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ అండ్ అలాగే ఆర్మ్ హోల్ చూసాం కదా, ఆర్మ్ హోల్ అనేది 17 ఇంచెస్ ఉంది. సో అందుకోసం నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. యాక్చువల్గా ఆ పావు ఇంచ్ తగ్గిందనుకోండి కిందకి మనం చెస్ట్ లైన్ అనేది ఇంకొంచెం కిందకి పెట్టాలి. బట్ ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది, 13 ఇంచెస్ మాత్రమే ఉంది. సో 13 ఇంచెస్ అంటే ఇంకా బ్లౌజ్ లెంత్ కిందకి పెట్టే కొద్దీ షేప్ అవుట్ అయిపోతుంది. అందుకోసం నేను సైడ్లో ఒక పావు ఇంచ్ అనేది కలిపాను అనమాట. ఓకే, ఇప్పుడు షోల్డర్ లైన్లో వచ్చేసి షోల్డర్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, షోల్డర్ దగ్గర షోల్డర్ లైన్లో 6 ఇంచెస్ అనేది తీసుకున్నాను. సేమ్ ఎంతైతే 6 ఇంచెస్ తీసుకున్నామో చెస్ట్ లైన్లో కూడా అదే 6 ఇంచెస్ తీసుకుని మనం మార్క్ చేసుకుంటాము. పైన షోల్డర్ లైన్ నుంచి చెస్ట్ లైన్ వరకు మార్క్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా మిడ్ ఆఫ్ ద పాయింట్ తీసుకుంటాము 3 ఇంచెస్ దగ్గర. అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ ఇంచ్ అనేది కిందకి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కర్వ్ డ్రా చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ మిడ్ పాయింట్ అలాగే కింద ఏదైతే పాయింట్ డ్రా చేసామో ఆ పాయింట్ అండ్ అలాగే చెస్ట్ లైన్లో ఆర్మ్ హోల్ పాయింట్, ఈ 3 టచ్ అయ్యే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేయాలి. ఎప్పుడైనా సరే బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కానీ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కానీ ఎల్ షేప్లో రాకూడదండి. ఇలా రౌండ్గానే రావాలి. ఇలా రౌండ్ వస్తేనే మీకు ముడతలు అనేవి రావు. ఎప్పుడైతే మనం ఆర్మ్ హోల్ డ్రా చేసినప్పుడు ఎల్ షేప్ వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా ముడతలు వస్తాయి. చూసారు కదా, 8.5 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఆ పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టడం వల్ల 8.5కి మార్క్ అయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు వేస్ట్ లైన్కి వద్దాం. సో వేస్ట్ ఎంత అంటే 33.5 ఇక్కడ వేస్ట్ ఉంది.
ఓకే, 33.5. సో 33.5లో ఫోర్త్ పార్ట్ని తీసుకుని దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8.3 ఇంచెస్. ఈ 8.3 ఇంచెస్ ప్లస్ డాట్ కోసం ఒక 3/4 ఇంచ్, అంటే దగ్గర దగ్గర ఇది 8.25 అనుకోవచ్చు. 8.25 ప్లస్ 7.5 అంటే టోటల్గా 9 ఇంచెస్ అనేది మనం వేస్ట్ లైన్లో డ్రా చేసుకుంటాం. ఓకేనా, 9 ఇంచెస్ అనేది వేస్ట్ లైన్లో డ్రా చేసుకుంటాము. అండ్ ఎక్కడైతే మనం ఎగ్జాక్ట్ వేస్ట్ మెజర్మెంట్ డ్రా చేసామో దాన్ని హాఫ్ చేసుకుని అక్కడికి మనం మిడ్ ఆఫ్ ద పాయింట్ మళ్ళీ డ్రా చేసుకుంటాం. ఇది డాట్ కోసం అనమాట. సో డాట్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ రావాలి. ఓకే, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అపెక్స్ పాయింట్ అంటే బర్స్ట్ పాయింట్ మీ మిడ్ ఆఫ్ ద షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఫ్రంట్ బర్స్ట్ పాయింట్ ఎంతైతే ఉంటుందో దానికన్నా బ్యాక్ సైడ్ అనేది ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది కదా. సో నేను పెడుతుంది ఎంత అంటే 9.5 ఇంచెస్ నేను పెడుతున్నాను. ఓకే, ఫ్రంట్ కన్నా బ్యాక్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటాం. లాస్ట్ వీడియోలో కూడా ఇది నేను మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు డాట్ విడ్త్ అనేది మనం 3/4 ఇంచ్ డాట్ విడ్త్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఆ 3/4 ఇంచ్ని హాఫ్ చేసుకుని అటువైపు హాఫ్ ఇటువైపు హాఫ్ మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్తోనే మ్యాక్సిమం ఫ్రంట్ పార్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వేస్ట్ అనేది ఎక్కువ రావడం వల్ల స్క్వేర్ షేప్ అనేది వచ్చింది వెనకాల బ్యాక్ పార్ట్. యాక్చువల్గా వేస్ట్ కొంచెం సన్నగా ఉన్నట్టయితే మనకి షేప్ అనేది కొంచెం వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా. సో ఇప్పుడు నెక్కి వద్దాం. నెక్కి వచ్చేసి మీ చెస్ట్ పార్ట్ ఎంతైతే ఉందో డివైడెడ్ బై 12 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం నెక్లో మార్క్ చేసుకుంటాం. యాక్చువల్గా సన్నగా ఉన్న వాళ్ళకి లేదా లీన్ బాడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. బట్ ఇది షోల్డర్ పెద్దది కదా, 15.5 వరకు షోల్డర్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఎంతైతే వాల్యూ వచ్చిందో అదే వాల్యూని నేను మార్క్ చేస్తున్నాను. అంటే చెస్ట్ డివైడెడ్ బై 12 చేస్తే ఏ వాల్యూ అయితే వచ్చిందో సేమ్ వాల్యూ పెట్టేస్తున్నాను. ఎందుకు అంటే చెప్పాను కదా, బాడీ సైజుని బట్టి బాడీ షేప్ని బట్టి కూడా మనం ఈ నెక్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్గా ఫార్ములాతోనే పెడతాము, ఆ ఫార్ములాలోనే మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటాం అంతే. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా ఫార్ములా ప్రకారం ఎంతైతే వస్తుందో అంత పెట్టండి. లేదు సన్నగా ఉన్న వాళ్ళకి 1/4 ఇంచ్ తగ్గించి పెట్టండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్ డెప్త్ వచ్చేసి 9 ఇంచెస్లో 8.75 ఇంచెస్ పెడుతున్నాను. సో రెడీ టు నెక్ ఎంత వస్తుందంటే 9 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, పైన ఎంత పెట్టాము, 2.9 ఇంచెస్ పెట్టాము కదా. సో 2.9 ఇంచెస్కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెంచుకుని మనం నెక్ డెప్త్లో మార్క్ చేసుకుంటాం. అంటే 3.4కి 1 పాయింట్ ఎక్కువ, అంతే. 3.4కి ఒక 1 పాయింట్ ఎక్కువలో మార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా మార్క్ చేయడం వల్ల షోల్డర్ డ్రాప్ అవ్వడం అలాంటివి ఉండదు. నెక్ షేప్ అనేది కరెక్ట్గా మీరు ఏ షేప్ అయితే డ్రా చేశారో అదే షేప్లో మార్క్ అయి ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని మీకు నెక్ డీప్ అనేది మీ ఇష్టం అండి. ఎప్పుడైనా సరే నెక్ డీప్ అనేది మీరు పైనుంచి తేల్చేయచ్చు, యూ షేప్ రావాలి అంటే, లేదు డీప్ యూ మార్క్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం లైట్గా యూ ఉండి లేనట్టుగా డ్రా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. యూలో చాలా రకాలు ఉంటాయి కదా, అంటే స్ట్రైట్గా యూ ఉంటుంది, లేదంటే డీప్ యూ ఉంటుంది, అలా అనమాట. సో నేనైతే ఇక్కడ 1 ఇంచ్ కింద 1 ఇంచ్ సైడ్ కర్వ్లోనూ మార్క్ చేసి ఆ 2 లైన్లు కోయిన్సైడ్ అయ్యేలాగా కర్వింగ్ అనేది తీస్తున్నాను. ఇది డీప్ యూ అనమాట. అంటే ఆ కర్వ్ దగ్గర మాత్రమే యూ షేప్ కనిపిస్తుంది, మిగతాదంతా ఫ్లాట్గా ఉంటుంది యూ అనేది. ఓకే, యూ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం కింద ఫ్లాట్గా వస్తుంది, ఇటు కర్వ్స్ ఉంటాయి అంతే. ఈ విధంగా ఇది డీప్ యూ. అంటే మీకు షేప్ అనేది కొంచెం బాగా బ్రాడ్ నెక్ కావాలి అనుకున్న వాళ్ళు, డీప్ నెక్ కావాలనుకునే వాళ్ళు నెక్ డీప్ ఎక్కువ పెంచుకోకుండా ఇలా చేయడం వల్ల కూడా మీకు షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇదొక టిప్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ కోసం ఎంతైతే ఖర్చు వదులుకోవాలనుకుంటున్నామో అంత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 ఇంచ్ వరకు ఖర్చు కోసం వదులుకున్నాను.
సో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అలాగే కింద వేస్ట్ లైన్లో ఒక పావించ్ పైకి వచ్చే విధంగా పెట్టుకొని డాట్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల డాట్స్ వేసిన తర్వాత కరెక్ట్ లైన్లో వస్తుందన్నమాట. ఓకే, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. సో ఫ్రంట్ పార్ట్ డ్రా చేయడానికి ఫస్ట్ ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకొని 1/4 ఇంచ్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది దేనికి అంటే హుక్ అండ్ ఐ పట్టీ కోసం ఒక 1/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ మీద పెట్టుకొని బ్యాక్ పార్ట్ని సేమ్ అదే లైన్ మీద పెట్టుకొని పైన మనం ఏ లైన్లో డ్రా చేసామో ఆ లైన్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా పైన డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లైన్లో వచ్చేసి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. చెస్ట్ లైన్ ఎప్పుడూ కూడా మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ పైకి ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కర్వ్ షేప్లో ఉంటుంది. ఓకే, సో అందుకోసం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ పైకి జరుపుకోవాలి. 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్, అంతకు మించి ఎక్కువ పైకి వెళ్ళొద్దు. ఓకే, ఇప్పుడు నెక్ షేప్లో చూడండి. నెక్ వచ్చేసి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఒక 1/4 ఇంచ్ ముందుకు జరపాలి. ఓకే, ఒక 1/4 ఇంచ్ ముందుకు. ఎందుకు అంటే చెప్పాను కదా షోల్డర్ మీద డిపెండ్ అయి ఉంటుందని. సో 1/4 ఇంచ్ ముందుకు జరుపుకొని ఈ విధంగా మార్క్ చేసుకుని ఎక్కడైతే మార్క్ చేసామో ఆ పాయింట్ దగ్గర షోల్డర్ పెట్టి మళ్ళీ షోల్డర్ లైన్లో కూడా మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా. సో ఇప్పుడు షోల్డర్ అనేది సేమ్గానే ఉంటుంది, కాకపోతే నెక్ సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది. బ్యాక్ నెక్ సైజ్ అనేది 2.9 ఇంచెస్ ఉంటే ఫ్రంట్ నెక్ సైజ్ అనేది 1/4 ఇంచ్ తగ్గి ఉంటుంది అంతే. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు చెస్ట్లో వచ్చేసరికి మనం ఎంతైతే 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసామో అదే 1/4 ఇంచ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ పెంచి మార్క్ చేసుకుంటాం. ఓకే, స్ట్రైట్గా కాకుండా ఎంతైతే మనం రెడ్యూస్ చేసామో దానికి అదే వాల్యూని ఇక్కడ పెంచి మార్క్ చేసుకుంటాం. అలా మార్క్ చేయడం వల్ల ఈ విధంగా క్రాస్ అనేది వస్తుందన్నమాట. నెక్ లైన్లో కూడా సేమ్ అంతే. ఎంతైతే మనం మార్క్ చేసామో దానికి ఒక 1/4 ఇంచ్ పెంచి మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేయడం వల్ల షేప్ అనేది ఫ్రంట్లో కరెక్ట్గా వస్తుంది. సో మీరు దీనికోసం ప్రత్యేకించి ఫ్రంట్ లోతు తీయడం ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్గా మాన్యువల్గా వచ్చేస్తాయి మీకు. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ లైన్ కూడా మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ వరకు మనకి చెస్ట్ లైన్ మార్క్ చేయడం అనేది అయ్యింది. ఇప్పుడు బర్స్ట్ పాయింట్ తీసుకోవాలి. బర్స్ట్ పాయింట్ వచ్చేసి నేను 10 ఇంచెస్ అని చెప్పాను కదా. యాక్చువల్గా ఈ మెజర్మెంట్ ఆఫ్ బ్లౌజ్కి 10 ఇంచెస్ ఉండదు, మేబీ తప్పై ఉండొచ్చు అని చెప్పి నేను 9.5కి ఒక 1/4 ఇంచ్ పెంచి మాత్రమే మార్క్ చేస్తున్నాను. ఓకే, అంటే 9 3/4 అనేది తీసుకున్నాను. యాక్చువల్గా 10 ఇంచెస్ వచ్చింది, కానీ 10 ఇంచెస్ అంటే షేప్ అవుట్ అయిపోతుంది. అండ్ అలాగే మీ బర్స్ట్ వాల్యూకి అండ్ అలాగే చెస్ట్ వాల్యూకి బర్స్ట్ పాయింట్కి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది 10 ఇంచెస్ పెడితే. అందుకోసం నేను 9.75 ఇంచెస్ అనేది పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత ఇప్పుడు బర్స్ట్ అపెక్స్ టు అపెక్స్ పాయింట్ ఎలా తీసుకోవాలి అంటే మీ బర్స్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దాంట్లో 10th పార్ట్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ నేను 3.6 ఇంచెస్ నేను తీసుకున్నాను. ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మీరు ఎక్కడైతే స్టిచ్చింగ్ కోసం హుక్ అండ్ ఐ పట్టీకి గ్యాప్ వదిలి ఒక లైన్ డ్రా చేసుకున్నారో అక్కడి నుంచి తీసుకోవాలి, డైరెక్ట్గా చివరి నుంచి తీసుకోవడం కాదు. ఓకే, ఇప్పుడు చెస్ట్ లైన్ వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 4 బ్యాక్ ఎంతైతే డ్రా చేసుకున్నామో అంతే మార్క్ చేసుకుంటాము. ప్లస్ 8.75 బ్యాక్ 9 ఇంచెస్ పెట్టాం కదా అని ఇక్కడ కూడా 9 ఇంచెస్ పెట్టకండి. 8.75 పెట్టి ప్లస్ 3/4 ఇంచ్ అనేది డాట్ కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్కడైతే అపెక్స్ పాయింట్ మనం డ్రా చేసామో అక్కడి నుంచి 45 డిగ్రీస్లో స్ట్రైట్గా ఆ ఆర్మ్ హోల్ ఎల్ షేప్ ఉంది కదా అక్కడ మార్క్ అయ్యే విధంగా పెట్టుకొని అక్కడి నుంచి ఒక 3/4 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఓకే, 3/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని ఆ రెండు లైన్స్ని కలిపేయండి. ఇప్పుడు 3/4 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత మీకు
చంక డౌన్‌లో కర్వ్ చేయడానికి మనం రిఫరెన్స్‌గా ఒక పాయింట్ తీసుకుంటాం కదా! దాన్ని కూడా 3/4 ఇంచే ఉండేలాగా చూసుకోండి. ఓకే. ఈ విధంగా 3/4 ఇంచ్ ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఎప్పుడూ కూడా ఆర్మ్ హోల్ కర్వ్ ఫ్రంట్ గానీ, బ్యాక్ గానీ డ్రా చేసేటప్పుడు ఈ విధంగా టక్స్ వచ్చింది అనుకోండి, మధ్యలో ఈ విధంగా డాట్ వేయాల్సిన అవసరం వచ్చింది అంటే దాన్ని క్లోజ్ చేసిన తర్వాత కర్వ్ అనేది డ్రా చేయండి. ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఓకే. ఈ డాట్ ఎంతైతే ఉందో సేమ్ సెకండ్ డాట్ కూడా సెకండ్ డాట్ లెంత్ కూడా అంతే ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ క్లోజ్ చేసేసి ఇప్పుడు కరెక్ట్‌గా ఎల్ షేప్ కాకుండా రౌండింగ్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో, ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్ తీసుకొని ఎక్కడైతే రౌండ్‌గా కోయిన్సైడ్ అవుతుందో అక్కడికి మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో, ఇలా రౌండింగ్ రాలేదు అంటే మీకు ఫ్రంట్‌లో ముడతలు ఖచ్చితంగా వస్తాయి. సో, ఈ విధంగా రౌండింగ్ అనేది చేసుకోండి. ఇలా రౌండింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆర్మ్ హోల్ అనేది ఒకసారి కొలుచుకోండి. సో, 8½ ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఆ 8½కి మార్క్ చేసుకొని అదే మీ చెస్ట్ వాల్యూగా మార్క్ చేసుకోండి. 8½ ఎక్కడికొచ్చింది? ఆ వాల్యూని తీసుకొని అక్కడ వరకు మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్‌గా ఎందుకు డ్రా చేయమంటున్నాను అంటే బర్స్ట్ వాల్యూకి అండ్ అలాగే చెస్ట్ వాల్యూకి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఎంతొచ్చింది అంటే ఇది 35½ ఉంటే బర్స్ట్ వాల్యూ 36½ ఉంది. అంటే 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంది. అంటే ఇది కప్ ఏ సైజ్. ఓకే. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బర్స్ట్ లైన్‌లో ఎంతైతే వాల్యూ ఉందో అదొకసారి చెక్ చేసుకోండి. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. ఇది మాన్యువల్‌గా వచ్చేస్తుంది. మీరు ఎక్స్ట్రాగా ఏమీ మార్క్ చేయనక్కర్లేదు. నేను క్రాస్ చెక్ కోసం ఒకసారి చెక్ చేసుకున్నాను అంతే. యాక్చువల్‌గా చెస్ట్ లైన్‌లో ఎంతైతే ఉందో బర్స్ట్ లైన్‌లో కూడా సేమ్ అదే స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేయండి. ఎందుకు అంటే చెస్ట్‌కి అండ్ అలాగే బర్స్ట్‌కి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి. ఓకే. ఇప్పుడు కప్ సైజ్ వచ్చేసి 3.25 అంటే 3/4 ఇంచ్ అనేది నేను మార్క్ చేసుకున్నాను. 3 ఇంచెస్ అనేది కప్ సైజ్ అండ్ అలాగే 0.25 ఇంచెస్ అనేది స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా అనమాట. ఓకే. ఇప్పుడు బస్ట్ లైన్ నుంచి వేస్ట్ లైన్‌కి ఒక లైన్ మార్క్ చేసుకొని అండర్ బస్ట్ లైన్‌కి ఒక లైన్ డ్రా చేసుకొని అండర్ బస్ట్ లైన్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూలోంచి వేస్ట్ వాల్యూ తీసేయాలి. 4th పార్ట్ ఆఫ్ వేస్ట్ వాల్యూని తీసేయాలి. 4th పార్ట్ యొక్క నడుం వాల్యూని తీసేయాలి. అంటే 8.25 అంటే 10.25లోంచి 8.25 అనేది తీసేస్తే 2 ఇంచెస్ అనేది వచ్చింది. ఆ 2 ఇంచెస్‌ని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బర్స్ట్ పాయింట్ దగ్గర నుంచి డైరెక్ట్‌గా కలిపేయడమే. అండ్ ఇలా కలిపిన తర్వాత డాట్ లెగ్స్ వాల్యూ కూడా మనం చూసుకోవాలన్నమాట. అంటే మనం బర్స్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంతైతే కలిపామో అది 3.25 ఇంచెస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే. అటు సైడ్ కూడా సేమ్ 3.25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బర్స్ట్ లైన్ దగ్గర నుంచి వేస్ట్ లైన్‌కి మనం హాఫ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు హుక్స్ అండ్ ఐ పట్టీ దగ్గర మనం మిడిల్ డాట్ వేస్తాం కదా! అది ఎంతవరకు వేసుకోవాలి అంటే మనం బర్స్ట్ లైన్‌లో డాట్ వేసాం కదా! ఆ డాట్ లెగ్స్ అనేవి ఎంతవరకు అయితే ఉన్నాయో ఆ లెంత్ వరకు మాత్రమే వేసుకోవాలి. నేను మీకు చెప్పడం కన్నా వీడియోలో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకసారి పెట్టి చెక్ చేసుకోవాలి. కరెక్ట్ స్ట్రెయిట్ లైన్‌లో వచ్చిందా లేదా అని చెప్పి. ఓకే. సో, బ్యాక్ ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఫ్రంట్ కూడా సేమ్ అంతే ఖర్చు పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే.
ఇప్పుడు చూడండి, బర్స్ట్ లైన్ నుంచి వేస్ట్ లైన్‌కి కరెక్ట్‌గా హాఫ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో అక్కడికి తీసుకొని, అక్కడి నుంచి ఒక క్వార్టర్ ఇంచ్ అనేది కిందకి డ్రా చేసుకుంటాం. ఓకే. క్వార్టర్ ఇంచ్ కిందకి డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం క్వార్టర్ ఇంచ్ కిందకి డ్రా చేసుకున్న లైన్, అలాగే డాట్ లెగ్ యొక్క లైన్ 2 కోయిన్సైడ్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. వేస్ట్ లైన్ సైడ్ స్టిచ్చింగ్ పార్ట్‌కి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ యోక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్‌లో మిడిల్ డాట్ వేయాలి కదా! మిడిల్ డాట్ ఎప్పుడూ కూడా బర్స్ట్ లైన్ కన్నా ఒక హాఫ్ అన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మిడిల్ డాట్ అనేది వేసుకోవాలి ఎప్పుడు. డైరెక్ట్‌గా మనం మిడిల్ డాట్‌లో డైరెక్ట్‌గా బర్స్ట్ పాయింట్‌లో డాట్ వేసేసినట్లయితే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత షేప్ అనేది యాంగిల్‌లో వస్తుందనమాట. అంటే కొంచెం కోపుగా వస్తుంది. యాంగిల్ సూదిగా వస్తుంది. సో, ఆ షేప్ అనేది అస్సలు బాగోదు. అందుకోసం మనం కొంచెం షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి అంటే కొంచెం పైకి డ్రా చేసుకోవడం ఎప్పుడూ కూడా బెటర్. అలాగే నేనిక్కడ నెక్ వచ్చేసి 6 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. 6 ఇంచెస్ అంటే 5.75 అంటే రెడీ టు నెక్ మనకి 6 ఇంచెస్ అనేది వస్తుంది. ఇది మీ ఇష్టం. ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకుంటారు అనేది 5.5 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు. మినిమమ్ 5 ఇంచెస్ దాటి పెట్టడానికి ట్రై చేయండి. అంటే 5 ఇంచెస్ దాటి పెడితేనే నెక్ షేప్ అనేది బాగుంటుంది. మరీ హై నెక్ పెట్టుకుంటే బాగోదు కదా! అందుకోసం అనమాట. సో, ఇక్కడ ఫ్రంట్‌లో కూడా క్రాస్ అనేది ఈ విధంగా తీయాలి. ఎందుకంటే ఇక్కడ మనం డాట్ వేసిన తర్వాత ఎలా అయితే బ్యాక్ వేస్ట్‌లో మనం పైకి ఎలాగ డ్రా చేసామో క్రాస్ అనేది ఇక్కడ కూడా అలాగే డ్రా చేసుకోవాలి. అప్పుడే స్ట్రైట్‌గా వస్తుంది. ఓకే. సో, ఈ విధంగా యోక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ తీయడం చాలా ఈజీ అండి. ఈ మెథడ్‌లో మీరు ఫాలో అయినట్టయితే ఒకసారి షేప్ బెల్ట్ 2, 3 కట్ చేసినట్లే ఈ వేలో కట్ చేసినట్లయితే మీకు అది మైండ్‌లో ఉండిపోతుందనమాట. ఓకే. ఇప్పుడు నేను 3/4 ఇంచ్ వదిలేసి బ్యాక్ పార్ట్‌ని, ఫ్రంట్ పార్ట్‌ని ఓవర్‌లాప్ అయ్యే విధంగా పెట్టుకొని 3/4 ఇంచ్ వదిలేసి సో, బ్యాక్ పార్ట్‌లో ఎంతైతే వాల్యూ ఉందో అక్కడికి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వీడియోలో చూడండి 2.75 ఇంచెస్ అనేది 2.75 ఇంచెస్ అనేది వేస్ట్ బెల్ట్ యొక్క లెంత్ అనమాట. సో, మీరు కుట్టిన తర్వాత ఎంత రావాలి? 3/4 ఇంచ్ తీసేస్తే మిగతా వాల్యూ ఎంతైతే ఉందో అంత రావాలన్నమాట. ఓకే. ఇప్పుడు స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఇంక్లూడింగ్ ఖర్చుతో కలిపి 1.5 ఇంచ్ ఖర్చుతో కలిపి సైడ్స్‌కి ఒక లైన్ అనేది 2 లైన్స్ అనేవి డ్రా చేసుకుంటాం. కింద కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాము. ఇక్కడి నుంచి వేస్ట్‌లో 4th పార్ట్ ఎంతైతే తీసుకున్నామో 8.25 ఇంచెస్ అనేది డ్రా చేసుకుంటాము. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాము? 2.75 ఇంచెస్ తీసుకున్నాం కదా! సో, 2.75 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే. 2.75 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు వేస్ట్‌లో థర్డ్ పార్ట్‌ని మనం తీసుకుంటాం. సో, 8.25 డివైడెడ్ బై 3 చేస్తే 2.75 ఇంచెస్ వచ్చింది. సో, స్టార్టింగ్ ఆఫ్ ద వేస్ట్ దగ్గర నుంచి 2.75 ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇది ఓన్లీ అప్రాక్సిమేట్ వాల్యూ అండి. ఇక్కడికి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అది మనం చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్‌లో ఎప్పుడూ కూడా సైడ్ వేస్ట్‌లో మనం ఎంత తీసుకున్నాము? 2.75 ఇంచెస్ తీసుకున్నాము. సో, దానికి ఒక 3/4 ఇంచ్ తగ్గించి అంటే 3/4 ఇంచ్ తగ్గించి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే 2 ఇంచెస్ దగ్గర మనం మిడిల్‌లో డ్రా చేసాం. అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ వేస్ట్‌లో ఎంత డ్రా చేసుకుంటాము అంటే అదే హుక్ అండ్ ఐ పట్టీ దగ్గర వేస్ట్ లైన్‌లో ఎంత డ్రా చేసుకుంటాము అంటే ఇక్కడ ఎంతైతే మిడిల్‌లో డ్రా చేసామో దానికి హాఫ్ అన్ ఇంచ్ కలుపుకొని డ్రా చేసుకుంటాం. అంటే ఇక్కడ 2 ఇంచెస్ డ్రా చేసాం కదా! ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ వరకు డ్రా చేసుకుంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ యోక్ పార్ట్ అనేది తీసుకొని కరెక్ట్‌గా డాట్ లెగ్‌ని మిడిల్ ఆఫ్ ద వేస్ట్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే మార్క్ అవుతుందో వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. ఓకే. ఒక 1/4 ఇంచ్ కానీ, హాఫ్ అన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రాగా వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే.
ఇక్కడి నుంచి సెకండ్ డాట్ లెగ్ తీసుకొని అక్కడి నుంచి ఎక్కడ వరకు అయితే మీకు స్టిచ్చింగ్ పాయింట్ వస్తుందో అక్కడ వరకు డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల వేస్ట్ బ్యాండ్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా సేమ్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్గా డాట్ లెగ్ని పెట్టి యోక్ పార్ట్ ఎలా ఉందో దానికి సరిపడా కొలతల్లోనే మీరు డ్రా చేశారు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వేస్ట్ లైన్లో స్ట్రైట్గా కాకుండా క్రాస్గా వస్తుంది, అది ఫ్రంట్ అయినా అండ్ అలాగే సైడ్స్ అయినా. ఓకే, ఇప్పుడు సైడ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని దాన్ని కూడా డ్రా చేసుకుంటాం. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత లైట్గా కర్వ్ ఇవ్వండి. అది కోణంలా ఉండకూడదు, కర్వింగ్ బ్లెండ్ అవుతూ ఉండాలి షేప్ అనేది. ఓకే, కింద ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి కిందకి వేస్ట్ లైన్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది కలిపేయండి. అలాగే ఫ్రంట్ వేస్ట్ లైన్లో కూడా సేమ్ అదే విధంగా కలిపేయండి కిందకి. ఓకే, ఇది వేస్ట్ బెల్ట్ అనమాట. సో ఇంత పర్ఫెక్ట్గా మీకు వేస్ట్ బెల్ట్ అనేది రావాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ దీని నెక్స్ట్ పార్ట్ స్టిచ్చింగ్ పార్ట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ స్లీవ్స్ అప్లోడ్ చేయలేదు, ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయిందని, లెంత్ ఎక్కువ అయిపోయిందని. సో స్లీవ్స్ ప్రతి పార్ట్లోనే చెప్తున్నాను కదా అని చెప్పి. సో చూసారు కదా, ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ అనేది క్రాస్ చెక్ చేసుకుంటే ఈ విధంగా స్ట్రైట్ లైన్లో రావాలి. ఈ విధంగా వచ్చేలా ఉంటేనే మీకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కస్టమర్స్కి ఇటువంటి బ్లౌజ్ కుట్టివ్వండి, ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.